కొరియోగ్రఫీ చేసినటువంటి విజయ్ పోలకి మాస్టర్ ఫస్ట్ స్టెప్ మాట మీరు వచ్చాక స్టెప్ లేకుండా మాకు ఎక్కడో అవ్వట్లేదండి. సరే మా వాళ్ళు పాట రెడీయా? అది ఆల్రెడీ ప్లే చేస్తున్నారు. ఇదేనా తర్వాత స్టెప్? ఓకే. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ముందుగా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకున్న సుక్కు సార్ అండ్ బన్నీ సార్కి. నేను అంటే పార్ట్ 1లో ఓ అంటావా అనే సాంగ్కి నన్ను అంటే అక్కడ నన్ను గుర్తించి, అలాగే మళ్ళీ పార్ట్ 2 కూడా నన్ను గుర్తించి పిలిపించి నేను ఇంత పెద్ద ప్రాజెక్ట్లో నేను ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఎప్పటికీ రుణపడి ఉంటాను సుక్కు సార్ అండ్ బన్నీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుక్కు సార్ అండ్ బన్నీ సార్ నీ ఇప్పటిదాకా చాలా రీల్స్ చూసాం మనం. 1 మిలియన్స్ రీల్స్ దాకా చూసాను ఈ స్టెప్. ఎవరు చేసినా ఆ స్వాగ్ రాదు, కానీ మీరు చేసిన స్వాగ్ ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు, అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఇందులో నేను పనిచేసిన అండ్ నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ రవి సార్కి అండ్ నవీన్ సార్కి, చెరీ సార్కి, అండ్ సపోర్ట్ చేసిన అండ్ రామకృష్ణ సార్, మౌనిక మ్యామ్, అండ్ థ్యాంక్ యూ. అండ్ దేవి సార్ మీరు ఏ సాంగ్ చేసినా ఎక్స్ట్రాడినరీ సార్. అంటే నేను చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేస్తున్నాను సార్ మీ సాంగ్స్. అంటే సో ఇప్పుడు రీసెంట్గా బుజ్జి తల్లి అసలు ఇప్పుడే కంగ్రాచులేషన్స్ సార్ మీకు. అండ్ వాసు సార్కి కూడా కంగ్రాచులేషన్స్ సార్, తండ్రి టీమ్కి. అండ్ ఫైట్ మాస్టర్స్ అండ్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ అండ్ కంగ్రాచులేషన్స్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ మన నవకాంత్ మాస్టర్ కూడా థ్యాంక్ యూ. అండ్ కమల్ సార్, సిజీ కమల్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ టీమ్ ప్రతి ఒక్కరి అండ్ డైరెక్షన్ టీమ్ అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. అండ్ నాతో పాటు వర్క్ చేసిన నా అసిస్టెంట్స్ ఒకరుగా చాలామంది చేశారు. అండ్ పండు, నాగరాజ్, నరేంద్ర, అండ్ ప్రతి ఒక్కరికి యశ్వంత్, రాజు, పుల్రాజా, అంటే ప్రతి ఒక్కరికి ఇలా నాతో పాటు 1.5 year డే నైట్ కష్టపడడం వల్లే ఈరోజు ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది. సో అవుట్పుట్కి మీరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ నాకు ఇన్ఛార్జ్ మా సూరి అన్న అండ్ ఎవ్రీవన్, ఎవరినైనా పేరు మర్చిపో ఉంటే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మైక్ ఇచ్చేస్తే మా వాళ్ళు పాట ప్లే చేస్తారంట, తప్పదు. థ్యాంక్స్ మీట్ కదా, మీరు స్టెప్ వేస్తే మేము థ్యాంక్స్ చెప్దామని వెయిట్ చేస్తున్నాం అనమాట. కెన్ వీ హ్యావ్ సమ్ మ్యూజిక్? పుష్ప 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 పుష్ప. మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్ కోర్స్ మా దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చిన మ్యూజిక్కి ఆ మాత్రం స్టెప్పులు మనం అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్తో చూస్తే, అందుకే కదా సినిమాకి ఇన్ని కలెక్షన్లు, ఇన్ని ఫుట్ ఫాల్స్, ఇంత రికార్డులు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ పోలకి మాస్టర్ వన్స్ అగైన్. అండ్ ఎస్, ఇప్పటిదాకా మనం చాలా వరకు ఈ సినిమాకి బిహైండ్ ద కెమెరా ఉండి చాలా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళ క్రాఫ్ట్లో ఎంతో అద్భుతంగా ఈ సినిమాకి వాళ్ళు అందించినటువంటి ఆ కాంట్రిబ్యూషన్ని మనం ఇప్పటివరకు థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చాము, వాళ్ళందరి మాటలు విన్నాము. ఇప్పుడు కొంచెం స్క్రీన్ పైన కనిపించిన మీ అందరికీ తెలిసిన కొంతమందిని స్టేజ్ పైకి పిలిస్తే బాగుంటుంది కదా. మరి ముందుగా పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనందరి నోట్లో నానుతున్న కేశవాని పిలిచేద్దాము. కేశవ, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆల్సో గగన్ విహారీ గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. సో ఉన్న కాసేపట్లో కూడా తన ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నారు పుష్ప 2 సినిమాలో గగన్ విహారీ గారు. అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ తారక్ పొన్నప్ప గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అసలు పార్ట్ 2 ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఆయన ఎవరు అన్న క్వశ్చన్కి ఎన్ని మీమ్స్ వచ్చాయో, ఎన్ని పోస్టులు వచ్చాయో మనందరం చూసాము. ఫైనల్గా సినిమా చూసిన తర్వాత ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ని మనందరం చూసాము. ప్లీజ్ వెల్కమ్ అండి. Also Kranti garu to please to join the stage.
క్రాంతి గారు వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ పుష్ప 2 ద రూల్ సినిమా ద్వారా మనందరికీ ఎంతో నచ్చేసినటువంటి బ్యూటిఫుల్ యాక్ట్రెస్ పావని టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. ఐఎమ్ ష్యూర్ పుష్ప సినిమాలోని ఒక ఎమోషన్ని తన పాత్ర ద్వారా ఎంత అద్భుతంగా మనందరం చూసామో, కనెక్ట్ అయ్యామో కూడా మనందరికీ తెలుసు. సో ఎస్, ప్లీజ్ వెల్కమ్ పావని యాజ్ వెల్. ఆల్ ది జెంటిల్మెన్, మన స్పీచ్ స్టార్ట్ చేద్దాము. లేడీస్ కొంచెం నెమ్మదిగా వస్తూ ఉంటారు. సో ముందుగా కేశవ మొదలు పెడదామా ప్లీజ్. జగదీష్ అనే పేరు మాకు అంత గుర్తు రావట్లేదు, ఏమనుకోద్దు, రండి. హలో ఆల్, ఎలా ఉన్నారంతా? గుడ్ ఈవినింగ్, సభకు నమస్కారం. వచ్చేసిన పెద్దలందరికీ, గెస్ట్కి అందరికీ. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. బట్ నాకు 27 years ఉన్నప్పుడు పుష్పకి సెలెక్ట్ అయ్యాను. రైట్ నౌ ఐఎమ్ 32. సో ఈ 5 years జర్నీ ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులున్నా అన్నీ ఎదుర్కొని ఫైనల్గా ఇక్కడి దాకా వచ్చాం. కేశవ క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి సుకుమార్ సార్ ఒక కొత్త ఆర్టిస్ట్కి లైఫ్ ఇవ్వాలి, అదే ఒక ఫ్రెష్నెస్ చూద్దామనే ఉద్దేశంతో ఇంకొకటి, ప్లస్ ఒక కొత్త టాలెంట్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఒకటి. ఓకే, సో మనందరం మన మాస్టర్ మైండ్ డైరెక్టర్కి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ అవర్ బ్రిలియంట్ అండ్ ఫెంటాస్టిక్ అండ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ గారు. పుష్ప 2 ద రూల్. థ్యాంక్స్ మీట్కి విచ్చేసినటువంటి డైరెక్టర్ సుకుమార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. పుష్ప 2 సినిమాల ద్వారా తెలుగు సినిమాని అంతర్జాతీయంగా ఘన విజయాన్ని చేకూర్చినటువంటి డైరెక్టర్, మన ఐకన్ స్టార్ని గ్లోబల్ ఐకన్ స్టార్గా నిలబెట్టిన డైరెక్టర్ సుకుమార్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు సుకుమార్ గారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ఒక సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేసి ఇన్ని భాషల్లో, మన దేశమే కాకుండా విదేశాల్లో కూడా ఈ చిత్రానికి ఇంత మంచి అప్లాజ్ వచ్చేలా చేసినందుకు గాను మనమే సుకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి సందర్భం ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు ఫర్ యువర్ బ్రిలియంట్ డైరెక్షన్ అండ్ వండర్ఫుల్ ఫిల్మ్ అండ్ మేకింగ్ అస్ ఆల్ ప్రౌడ్. సో సుకుమార్ గారికి మరొక్కసారి వెల్కమ్ చెప్తూ, మా కెమెరా వాళ్ళు కాస్త క్యాప్చర్ చేయగానే మళ్ళీ మీ ప్లేసెస్కి వెళ్ళిపోండి, మేము ఇక్కడ మాటల్లోకి వెళ్ళిపోతాము. ప్లీజ్ కంటిన్యూ. యా, థ్యాంక్ యూ. అదే, థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అదే, నేను స్టార్టింగ్లో ఒక కమర్షియల్ సినిమాకి సంబంధించి ఆ ఎక్స్పీరియన్స్ని ఏమో తెలియదు, అంటే ఎట్లుంటుందో ఏందో అన్న భయంతోనే వెళ్ళుండే. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ, లైక్ నా అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్షన్ టీం అంతా, ఎవ్రీవన్ అందరూ ఫ్రెండ్స్గానే ఉంటూ ప్రతిసారి సపోర్ట్ చేస్తూ ఉన్న డైరెక్షన్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ప్రొడక్షన్లో నాకు టీ బిస్కెట్లు ఇచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి, అండ్ ఈ సినిమాని ప్రమోట్ చేసిన ప్రతి ఆడియన్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అదే, సినిమాటోగ్రాఫర్ కూబా సార్, ఐ మిస్ యూ సార్, ఎక్కడున్నారు? కూబా సార్, టామిక్ సినిమాటోగ్రఫీ టీం అందరికీ, లైట్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన సపోర్ట్ నేను మర్చిపోలేను. అంటే ఒక మనిషికి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది సపోర్టివ్గా ఉంటారు. సో నా టీం అందరు నాకు సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫైనల్లీ బన్నీ సార్, పుష్పరాజ్ని మీరంతా స్క్రీన్ మీద చూసి ఎంత ఎంజాయ్ చేశారో నాకు తెలుసు. అండ్ సార్ పక్కన ఉండి యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నాకు అవకాశం వచ్చింది. అండ్ ఇంకొకటి, నా స్కూల్ డేస్లో సార్ పాటలన్నీ పాడుతుండేవాడిని, దేశమురు దగ్గర నుంచి అన్నీ. అంటే సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక ఫ్యాన్ బాయ్కి తన ఒక సూపర్ స్టార్ పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ రావడం మామూలు విషయం కాదు. నేను చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుక్కు సార్, మీకే ఇదంతా. మీ రుణం మీ జన్మలో తీర్చుకోలేను సార్, ప్రామిస్. అంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత నేను చచ్చిపోయినా పర్లేదనేంత ఉండే. నో ప్రాబ్లం సార్. అంటే నాకు అంత నమ్మకం ఉంది సార్. అంటే ఒక యాక్టర్కి అంత హై ఇంత తొందరగా వచ్చింది అని మళ్ళీ నాకు సరిపోయింది సార్. ఆల్మోస్ట్ ఈ హైని నేను నా జీవితాంతం కంటిన్యూ చేయగలను. ఐ లవ్ యూ సో మచ్ సార్. అండ్ బన్నీ సార్, మీరు ఇచ్చిన సపోర్ట్ ప్రతి షాట్లో తను వచ్చి జగదీష్, కేశవ అని అంటారు సార్. ఇప్పుడు కేశవ ఏం కంగారు పడుతున్నావు? ఏం కంగారు పడొద్దు,
అలా చేద్దాం ఇలా చేద్దాం ఎన్ని టేక్లు అయినా కూడా సార్ నాకు అంటే బేసిక్గా ఒక షార్ట్ అయిపోతే క్లోజప్ ఉంటే డైలాగ్స్ అంటే కో ఆర్టిస్ట్ డైలాగ్స్ చదువుతూ ఉంటారు. బట్ నాకు బన్నీ సార్ ఎప్పుడు నా పక్క నుండి నాకు సపోర్ట్ చేసి తన డైలాగ్స్ కూడా చెప్పి కేశవ్ గౌడ్ పర్ఫార్మెన్స్ బాగా చేయాలి అని చెప్పి లవ్ యూ సార్, మీ సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేను. అండ్ రష్మిక మ్యామ్ యూఆర్ సో క్యూట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంటారు సెట్లో మీరంతా. అందరు ఆర్టిస్టులు అన్న ఇచ్చి పడేశారు మీరంతా, మామూలుగా చేయలేదు. మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి నేను ఆడియన్గానే చూస్తా సినిమాని, పక్కన మీతో యాక్టింగ్ చేసినా కూడా నాకు ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. సూపర్ అన్న. పవని నువ్వు కూడా అందరు ఆర్టిస్టులకి, సునీల్ సార్ అందరికీ అంటే నాకేం అర్థం కావట్లేదు. మా నాన్నగారు వచ్చారు, తను ఇక్కడి దాకా నడవలేడు. నాన్న థ్యాంక్ యూ, సైమా అవార్డ్లో మీరు నాకు సపోర్ట్ చేయలేదని చెప్పాను. అంటే ఆబ్వియస్లీ ఒక్కనే కొడుకును కదా, ఎట్లా బతుకుతారు ఏందని చెప్పి. బట్ రైట్ నౌ ఇలా కుదిరింది నాన్న. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. లవ్ యూ నాన్న. డిఎస్పి సార్, ఏదో రోజు మీ మ్యూజిక్ డైరెక్షన్లో ఒక పాట పాడతా సార్, నాకు అది డ్రీమ్, అది ఖచ్చితంగా పాడతాను సార్. ప్లీజ్ ఒక ఛాన్స్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ టీం అందరికీ. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. క్రాంతి గారు విల్ స్పీక్ నౌ. యా. జై శ్రీరామ్ అండి. సుకుమార్ సార్, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఇన్ పుష్ప సార్, అండ్ థ్యాంక్స్ టు మై 3 మూవీ మేకర్స్. థ్యాంక్ యూ అండి. That's it. Okay, very short.